హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా. బీన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నా. చిన్న చిన్న ముక్కలుగా అయితే నాకు ఇష్టమని కట్ చేసిన. మీ ఇష్టం, మీరు పెద్ద పెద్ద పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఒక బౌల్ తీసుకొని ఈ ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని అయితే ఆ బౌల్లో వేసుకొని ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ కూడా వాటర్ పోసుకోదు, తొందరగా ఉడకదు. అవి మునిగేంత వరకే వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. బీన్స్ అనేవి ఇట్లా ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే నేను కడుక్కొని కట్ చేసుకున్నా. అట్లనే కరివేపాకు కూడా కడిగి పెట్టేసుకున్నా. ఉడికించిన బీన్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని నేను బీన్స్ ఫ్రై అయితే చేయడానికి కడాయి అయితే పెట్టేసుకున్నా. ఫ్లేమ్ అనేది పెద్దగానే హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఉంచి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి. బీన్స్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈ బీన్స్ అనేది మనము 2-3 రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి బీన్స్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా మనం వెజిటేబుల్ రైస్లో కూడా బీన్స్ వేసుకోవచ్చు. ఈ బీన్స్, ఆలు, టొమాటో ఇవన్నీ వేసుకొని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. జీలకర్ర అయితే వేగింది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీకి మంచి ఫ్లేవర్ని, టేస్ట్ అయితే ఇస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, పసుపు కూడా కొంచెం వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నూనెలో. నేనైతే ఉల్లిపాయలు వేయట్లేను, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే ఉల్లిపాయలు అనేవి వేయట్లేను. ఇందాక ఉడికించుకున్న బీన్స్ అయితే ఈ పోపులో అయితే వేసుకోవాలి. బీన్స్ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. మంచిగా ఒకసారి అయితే కలిపేసుకొని వాటిల్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేయటం వలన బీన్స్ ముక్కలు అనేవి కూడా తొందరగా ఉడుకుతాయి, మగ్గుతాయి. కర్రీకి సరిపడా, ఈ బీన్స్ ఫ్రైకి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేయాలి. బీన్స్ అయితే మగ్గినాయండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా బీన్స్ అయితే మగ్గినాయి. వాటిని కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసినండి. ఒకవేళ ఎక్కువ తింటా కారం అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ తింటా అనుకునే వాళ్ళు వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే కారం వేసిన తర్వాత, కారం ఉడికే వరకు మూత అయితే పెట్టాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కారం అంతా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే బీన్స్ ఫ్రై అనేది రెడీ అయినట్టే. నా బీన్స్ ఫ్రై అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీన్స్ ఫ్రై అనేది అయితే రెడీ అయిపోయింది.